స్వామి శరణం. అయ్యప్పను నేయాభిషేక ప్రియుడని ఎందుకు అంటారు? హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులు నేయాభిషేకం క్రతువును విశిష్టంగా భావిస్తారు. ఇరుముడిలో తీసుకువెళ్లే నేతితో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. అయ్యప్ప మాలను ధరించి దీక్ష చేసి భక్తులు నిత్యం స్వామివారి స్మరణతోనే జీవిస్తారు. శరణుఘోషలు భజనలతో స్వామివారిని పూజిస్తూ 41 రోజుల పాటు కఠిన దీక్షలు చేస్తారు. అయితే స్వామిని నెయ్యాభిషేక ప్రియుడని, కర్పూర ప్రియుడని అంటారు. శబరిమలలో నెయ్యాభిషేకానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇరుముడితో 18 ఎక్కి స్వామి దర్శనం చేసుకున్న భక్తులు తర్వాత జరిగే నెయ్యాభిషేకంలో పాల్గొంటారు. అందుకే దీక్ష చేసే భక్తులు శబరిగిరీశుడి దర్శనానికి వెళ్లే ముందు ఇరుముడి ధరిస్తారు. ఈ ఇరుముడిలో ప్రధానమైంది నెయ్యితో నింపిన టెంకాయ. టెంకాయలోని నీటిని తీసి ఆవు నెయ్యిని నింపుతారు. దీక్ష చేసిన భక్తులు ఎంతో పవిత్రంగా టెంకాయను ఇరుముడిలో కట్టి శబరిమలకు చేరుకుంటారు. టెంకాయలో నెయ్యి నింపడం వెనుక విశేషమే ఉంది. శ్రీ మహావిష్ణువు అనంతుని పాన్పుగా చేసుకుని క్షీరసాగరంలో పవలించి ఉంటాడు. ప్రతి జీవిలోనూ భగవంతుని ప్రతిరూపం ఉంటుంది. పాలను చిలికితే వెన్న వస్తుంది. వెన్నని కాచి నెయ్యిని తయారు చేస్తారు. అంటే నెయ్యిని జీవాత్మగా భావిస్తారు. అలాంటి నెయ్యితో భగవంతుడికి అభిషేకం చేయడం ఎంతో విశిష్టం. అయ్యప్ప ఇరుముడిలో భక్తులు తీసుకొని వచ్చిన నెయ్యితో అయ్యప్పకు అభిషేకం చేయడం అంటే పరమాత్మలో జీవాత్మ ఐక్యం చెందడం. ఇందులో ఎంతో పరమార్థం దాగి ఉంది. నెయ్యి విష్ణువునకు ప్రతిరూపమైతే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఇలా నెయ్యాభిషేకంతో హరిహరసుతునికి పూజలు నిర్వహించడం విశేషం. నెయ్యి ఉంటేనే టెంకాయకు విశిష్టత. నెయ్యి తీసిన అనంతరం అది సాధారణ టెంకాయ మాత్రమే. అలాగే మనిషిలోని జీవుడు బయటికి వెళ్ళిపోతే కట్టె మాత్రమే మిగులుతుందనే సత్యాన్ని ఇది తెలుపుతుంది. జీవుడు ఈ జీవన సత్యాన్ని తెలుసుకొని ఇతర మనుషులు జీవులపై ప్రేమతో వెలగాలన్న అంతర్లీనమైన భగవత్ సందేశం. నెయ్యాభిషేకం అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఉన్న ప్రజ్వలిస్తున్న అగ్నిలో టెంకాయలను సమర్పించడంలో అర్థం పరమార్థం ఇదే. మండలం మకర విలక్కు సందర్భంగా ఈ క్రతువును రోజు నిర్వహిస్తారు. తెల్లవారుజామున 4:15 ప్రారంభమై అగ్నిహోమం రాత్రి 11:30 గంటల వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ అగ్నిధారలతో శబరిగిరులు మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. స్వామి శరణం.